నమస్కారం. భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగం. ఇక్కడ నేను ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను కాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి. జీవితంలో కొన్నిసార్లు ధర్మం వైపు నిలబడాలో బంధుత్వం వైపు నిలబడాలో అర్థం కాక అయోమయంలో పడుతూ ఉంటాము. అలాంటి సమయంలో కలిగే మానసిక బలహీనతయే ఈ శ్లోకం సూచిస్తుంది. ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధం అంతా తన వారితోనే, అంటే బంధువులు, మిత్రులు, గురువులతో చేయాల్సి వస్తుంది అని బాధపడుతున్నాడు. కొన్నిసార్లు ఇష్టమైన వారి దగ్గరో కష్టమైన నిర్ణయాల దగ్గరో ఎటు అడుగు వేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు అర్జునుడంతటి మహావీరుడే శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జీవితం నీది, నిర్ణయం నీది, యుద్ధం కూడా నీదే. నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా అని 1-2 సార్లు ఆలోచించు. కానీ నీకు అర్థం కాని ప్రశ్న ఎదురైనప్పుడు, లేదా నీ శక్తి సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు, నీకు నమ్మకమైన వారితోనో లేదా నీ గురువు స్థానంలో ఉన్న వారినో సలహా అడుగు. మనలో ఉన్న భయాన్ని కానీ ప్రశ్నను కానీ వేరొకరితో పంచుకున్నప్పుడే ఆ సమస్య సగం పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో యుద్ధం అంటే సైన్యాలు, గుర్రాలు కొట్టుకోవడాలు కాదు. మన కలియుగ యుద్ధం అంటే మనకు కావాల్సిన దానికోసం ఆరాటం, పోరాటం. యుద్ధం అంతా చేయాల్సింది మన వారితోనే, అలాగే మనతోనే. అర్జునుడి ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో మనం అధ్యాయం 2లో చూద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. నాకు తెలిసినంతలో చాలా సులభంగా మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఈ ప్రయాణంలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నా లేదా ఉచ్చారణ దోషాలు ఉన్నా దయచేసి మన్నించగలరు. Stay tuned with the YP Vlogs for more videos. Thank you.